రైట్గా కేటీఆర్ ట్వీట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రా వంటి దిక్కుమాలిన నిర్ణయాలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీశారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అందించిన ఉచిత మంచినీటి పథకాన్ని ముట్టుకుంటే మసైపోతారని ఆరోపించారు. ఇప్పటికే ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మహాపాపాన్ని మూటగట్టుకున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అమలు చేసిన పథకాలకు కూడా ఉరివేస్తే మహానగరంలోని 1,20,00,000 మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీని చరిత్రలో క్షమించరన్నారు. రైతులకు సాగునీరు కూడా ఇవ్వలేని దద్దమ్మ సర్కార్ అంటూ విమర్శలు గుప్పించారు. రాజధాని వాసులకు మళ్లీ కరెంటు కష్టాలను పరిచయం చేసిన పాపం రేవంత్ రెడ్డిదేనన్నారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఆయన ఆరోపించారు. ఇక వర్షాలకు దెబ్బతిన్న రోడ్లతో ప్రజలు అవస్థలు పడుతుంటే ఉచిత నీటి పథకాన్ని కూడా ఎత్తేసే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జిన్నా టవర్స్ పేరు మారుస్తామన్నారు. ఏపీ